విజయవాడలో జరిగినటువంటి దాడిని ఇవాళ యావత్ రాష్ట్రంతో ఖండిస్తూ ఉంది. ముఖ్యంగా చాలా హేయమైనటువంటి చర్యగా అభివర్ణిస్తూ మరి రాజకీయ నాయకులు అలా బయట తిరిగేటువంటి పరిస్థితి లేనటువంటి తరుణంలో ఈ కార్యక్రమం జరిగింది. మాకైతే ఇది పూర్తిగా ఒక ప్రణాళిక ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారిని హతమార్చాలి, ప్రజల్లో ఆయన చేస్తున్న సంక్షేమ ఫలాలన్నీ అందుతున్నాయి కాబట్టి ఆయన్ని హతమార్చాలనేటువంటి దురుద్దేశంతోనే కార్యక్రమం చేసినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. అందుచేతే ఎంతటి పెద్దవారు ఉన్నా తప్పనిసరిగాటువంటి వారి మీద చర్య తీసుకోవాలని చెప్పి మరి విచారణ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకటోది. అలాగే ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ దాడిలో మరి గాయం అయిందో ఆ గాయం తగ్గి కొంత డాక్టర్లు కూడా మరి రెస్ట్ తీసుకోవాలని చెప్పిన తరుణంలో రావులపల్లిలో జరగబోయేటువంటి 18వ తారీఖున మరి జరగబోయేటువంటి ఈ సిద్ధం సభ ప్రస్తుతానికి వాయిదా పడింది. మళ్ళీ ఎప్పుడు జరుగుతుంది అనేటువంటి విషయాల్ని మళ్ళీ మేము ప్రెస్ వారికి ఇంటిమేట్ చేస్తాం. మరి ఈ రావులపల్లి అయితే జరిగేటువంటి సభ 18వ తారీఖున జరగట్లేదు, అది మీ దృష్టిలో పెట్టడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ ఎప్పుడు ఈ సభ ఉంటుంది అనేటువంటిది మళ్ళీ మా ప్రోగ్రామ్స్ తెలిసిన తర్వాత అది సిద్ధ మీటింగ్ జరుగుతుందా లేకపోతే మరి ఎలక్షన్ మీటింగ్స్లో జరిగేటువంటి సభ జరుగుతుందో లేదా రోడ్ షో జరుగుతుందా ఏం జరుగుతుంది అనేటువంటిది మళ్ళీ భవిష్యత్తులో మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ధన్యవాదాలు.